ఈ చైతన్య మాస్టరు ఆత్మహత్యకి ప్రధాన కారణం ఏంటంటారు? ప్రధాన కారణం ఏందంటే, ఆయన అంటే ముందుగా డెవలప్ అవుదాం అని చెప్పి చేసిన అప్పులు గావచ్చు, ఈ చుట్టుపక్కన ఉన్నోళ్ళందరిని నమ్మి దగ్గర తీసి మోసం చేయడం గావచ్చు. హ్మ్. ఇంకోటేందంటే ఆయనకు అవకాశాలు రాకపోవటం గావచ్చు. హ్మ్. ఇంకోటేందంటే ఇప్పుడు 4 సీరీస్ నుంచి 5 సీరీస్ నుంచి చేస్తుండగా ప్రైజ్ కొట్టకపోవటం కూడా కావచ్చు. కానీ పేరైతే బా వచ్చింది గదండీ! హ్మ్. అంటే సోషల్ మీడియాలో ఇంకొకటి వైరల్ అవుతుంది ఏంటంటే, అసలు ఇంకో వీళ్ళ బాధాకరణ ట్రూప్‌లో ఉన్న వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వలేకపోయాడు. వాళ్ళకి కూర్చోబెట్టి నచ్చజెప్పటానికి కూడా తనకి ఇబ్బందిగా అనిపిచ్చింది. అందువల్ల కూడా చనిపోయాడని ఒక వార్త వస్తుంటే, మరొక వార్త కొంచెం వేరేగా వస్తోంది. అంటే బెట్టింగుల వల్ల కూడా తను అప్పులు అట్లా ఏం చేశాడు లేదండి. అని చెప్పేసి. బెట్టింగ్‌ల వల్ల అయితే ఢీ అనే ప్లాట్‌ఫార్మ్ అనేది వేరు. బెట్టింగ్‌లు వేరు. హ్మ్. మీకు ఒకటి అర్థం కాలే. బెట్టింగ్ అనేది అదొక వ్యసనం. హ్మ్. ఆ వ్యసనం ఉన్నోడు ఏ సోషల్ మీడియాలోకి రాడు. ఏ టీవీ మీడియాలోకి రాడు. అది చాలా ఇంతవరకు చేయలేడు. చేయలేడు. హ్మ్. ఎందుకంటే అది చాలా వ్యసనం. అవును. కాన్సంట్రేషన్ అట్టే అస్సలు ఉంటుంది అట్టే తప్ప ఉంటది. ఇటు ఉండదు. అట్ అట్లాంటిది అది ఎట్లా నమ్ముతారు? తప్పది. హ్మ్. ఒక ఒక కళాకారుడికి హ్మ్. ఈ తాగుడు అలవాటు గాని, ఈ హ్మ్. బెట్టింగ్ అలవాటు ఉంటే దీంట్లోకి రాలేడనమాట. హ్మ్. అది అబద్ధం.